రోజున అటువంటి రిలయన్స్ అంబానీలకి ఈయన ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటిలోనే రెడ్ కార్పెట్ వేసి స్వాగతం పలికి వాళ్ళ రిలయన్స్ వైస్ చైర్మన్ పరిమళ నత్వానికి ఎంపీ టికెట్ ఇచ్చాడు. అంటే ఏంటి, ఏం చెప్పుకోవాలి? వీళ్ళ తండ్రిని రిలయన్స్ వాళ్ళు చేశారు, మర్డర్ చేయించారని చేసిన ఆరోపణ తప్పు అని చెప్పాడా? పోనీ చెప్పాలిగా. ఆ రోజు మేము తప్పు మాట్లాడామనో లేకపోతే మేము తప్పుగా అవగాహన చేసుకున్నామనో. అసలు ఏ విధంగా లేదు, ఆయన గిఫ్ట్ ఇచ్చాడా? అంటే ఈయన విశ్వసనీయత గురించి, ఈయన మాటల గురించి, ఈయన చేష్టలు ఏ విధంగా ఉంటాయి అనే దానికి ఉదాహరణ చెప్తా ఉన్నా నేను. ఎత్తుకొని పెంచినటువంటి చిన్నానికి దిక్కు లేదు. ఆయన చంపేసినటువంటి సొంత కజిన్స్ని పదవులు ఇచ్చి ఎంపీ స్థానాల్లో వివిధ హోదాల్లో పెట్టి ముద్దాయిలుగా ఉన్నటువంటి వ్యక్తులను రక్షిస్తూ కూర్చున్నాడు. అంటే అసలు వాళ్ళ బాబాయిని ఎవరు చంపించినట్టు? వాళ్ళ చెల్లి బాబాయ్ కూతురు సునీత రక్షణ లేదని చెప్పి భయపడిపోతూ ఉంది. ఆ అమ్మాయి మీద కూడా అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నాడు. ఇది ఈయన నమ్మక ద్రోహానికి మరొక ఉదాహరణ. ఎంపీగా అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి కడప ప్రజల్ని ఇవాళ 5 ఏళ్ళు అయింది ముఖ్యమంత్రి అయ్యి. స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి 4 ఏళ్ళు అయింది. ఇంతవరకు పునాది రాయిలోనే ఉంది ఆ స్టీల్ ఫ్యాక్టరీ. కడప ఎంపీగా గెలిపించారు, ముఖ్యమంత్రిని చేశారు. కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి ఇవాళ పునాది రాళ్ళ దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి ఇవాళ మనం చూసాం. అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోతే దిక్కు లేదు ఈ రోజు వరకు కూడా. ఇలా ఏం చేయాలో మరి దిక్కుతోచని స్థితిలో సొంత జిల్లా, సొంత నియోజకవర్గం ప్రజలు ఇతను చేసిన నమ్మక ద్రోహానికి బాధపడతా ఉన్నారు. ఇలా కృష్ణా తుంగభద్ర జలాల మీద మనకున్నటువంటి హక్కుల్ని పూర్తిగా దానదత్తం చేసి రాయలసీమ ప్రజలకి పూర్తిగా ద్రోహం చేశారు నీటి వాటాల్లో జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అర్థమవుతా ఉంది ప్రజలకి, రాయలసీమ ప్రజలకి. ఇలా అందరికీ సొంత తల్లికి చెల్లికి ద్రోహం చేసేవాడు ఎవడన్నా ఉంటాడా? ఈరోజు స్పష్టంగా కనపడతా ఉంది. చెల్లి ఎక్కడుంది? జగన్ విడిచి వదిలిపెట్టినటువంటి బాణం చెప్పుకొని తిరిగింది, పాదయాత్రలు చేసింది, బైబిల్ పట్టుకొని తిరిగింది, ఈయన కోసం ప్రార్థనలు చేశారు. ఎక్కడుంది ఇవాళ చెల్లి అని నేను అడుగుతా ఉన్నా. తల్లి పేరు పక్కన ఉండొచ్చు, కానీ చెల్లి పక్కనే ఉంది తల్లి కూడా. తల్లిని కూడా భయంగా బతుకుతున్నటువంటి పరిస్థితి తల్లి చెల్లి కూడా ఈయన పరిస్థితుల్లో. అది ఈయన ఉంటే ఈ రాష్ట్ర ప్రజలకే కాదు, సొంత కుటుంబ సభ్యులకు కూడా ఉన్నటువంటి ధైర్యం, స్థైర్యం ఇవాళ భయం నిండా బతుకుతూ ఉన్నారు కుటుంబ సభ్యులు కూడా. ఈ ముఖ్యమంత్రికి తండ్రికి ఆత్మగా పిలవబడినటువంటి కేవీపీ రామచంద్రరావు ఎక్కడున్నాడో తెలియదు, సూర్యుడు ఎక్కడున్నాడో తెలియదు, అందరూ వదిలేశారు. ఈయన నమ్ముకొని జైలుకు పోయినటువంటి జైలుమేటు మోపిదేవి వెంకటరమణ ఈరోజు పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాం. టికెట్ లేదు ఆయనకి, రేపల్లె టికెట్ లేదు, తీసి పక్కన పడేశాడు. ఇవాళ ఈయన నమ్ముకొని దాదాపు 5-6 కేసులు, రాజధాని కేసుల దగ్గర నుంచి అనేక పనికిమాలిన కేసులు వేసి ఆయన ప్రాపకం కోసం పోరాటం చేసి ఆయన ప్రాపకం కోసం వెంపర్లాడినటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డికి టికెట్ లేదని చెప్పి తరిమి పడేసినటువంటి పరిస్థితి. ఇవాళ ఇంకా ఎలా చెప్పుకుంటూ పోతే అనేక మంది ఎమ్మెల్యేలు ఈ రోజున ఎందుకు ఈయన నమ్మి ఈ విధంగా నట్టేట మునిగామని చెప్పి బాధపడతా ఉన్నారు. ఎంతమందిని పీకే పోతున్నాడో తెలియదు, ఎంతమందిని ట్రాన్స్ఫర్ చేయబోతున్నాడో తెలియదు. రాజకీయాలకు అర్థాలు మార్చేశాడు, నీచంగా తయారు చేశాడు. నమ్మి ఓట్లేసినటువంటి దళితులు, మైనార్టీలని నట్టేట ముంచేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇలా వాలంటీర్లు చేశాడు. ఇలా వాలంటీర్లు కూడా రోడ్డెక్కారు, వాలంటీర్లు మోసం చేశాడు, వాలంటీర్లు రోడ్డెక్కారు. సిపిఎస్ రద్దు హామీ మీద మొత్తం మాట తప్పి మడని తిప్పి అసలు మడమే లేదు జగన్మోహన్ రెడ్డికి. మడవ లేకుండా అందరినీ మోసం చేసినటువంటి పరిస్థితులు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇంకోటి చెప్పాడు, మద్య నిషేధం దశల వారీగా మద్య నిషేధం చేస్తా, మద్య నిషేధం చేసి మళ్ళీ ఓట్లు అడుగుతానని. మద్యం ఆదాయాన్ని, తాగుబోతుల్ని వచ్చే 15-20 ఏళ్ళకు కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టాడు. మద్య నిషేధం చేయడం కాదు, ఇంకా 15-20 ఏళ్ళ దాకా అసలు ఆ ఊసెత్తే పనే లేకుండా తయారవుతున్న మద్యం,
అమ్మకాలు జరిపే మద్యాన్ని కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టి ఇవాళ వడ్డీకి డబ్బులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆ మద్యాన్ని తయారు చేసి నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల మీద వదిలి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతా మహిళల పుస్తలు దింపుతున్నటువంటి వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి. దారుణమైన అంశం ఇది, చాలా దారుణమైన అంశంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. అమరావతి రాజధానిని మార్చబోనన్నాడు, ఇక్కడే ఇల్లు కట్టుకున్నారన్నాడు. 3 రాజధానులు అడ్డగోలు నాటకానికి తెరదీసి అమరావతిని ఏం చేశాడో చూసాం. 3 రాజధానులు గతి లేదు, దిక్కు దివాణం లేదు, ఒకదానికే ఏమీ లేదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో బ్రహ్మాండంగా దాదాపు 12-13 వేల కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసాం. మేము తయారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచే నువ్వు పరిపాలన చేస్తా ఉన్నావు. అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కట్టింది, నువ్వు పరిపాలన చేసే సెక్రటేరియట్ చంద్రబాబు నాయుడు గారు కట్టింది, నీ మీద ప్రతిరోజు బొట్టికాయలు వేసే కోర్టులు చంద్రబాబు నాయుడు గారు కట్టింది. నువ్వు కనీసం ఒక ఇటుక పెట్టలా. 3 రాజధానులు అన్నావు, 3 రాజధానులు 3 అంగుళాలు కూడా ముందుకు పోయినటువంటి పరిస్థితి, ఇవాళ లేనటువంటి పరిస్థితి. రైతు భరోసా కింద 12,500 ఇస్తానన్నావు, సంవత్సరానికి 7,500 ఇస్తా ఉన్నావు. అంటే 5,500 ప్రతి సంవత్సరం ఎగ్గొడతా ఉన్నావు. 5 సంవత్సరాల్లో 27,500 ఇవాళ రైతులకు నువ్వు బాకీ ఉంటున్నావు. నువ్వు చెప్పిన దాని ప్రకారం 12,500 ఇస్తానని నువ్వు ఇస్తుంది కేవలం 7,500 మాత్రమే. 5,500 సంవత్సరానికి ఎగదొబ్బుతా ఉన్నావు. ఇంకా 27,500 నువ్వు ఒక్కో రైతుకి బకాయి ఉన్నావు అనేది గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాను. వచ్చిన వెంటనే 3,000 పెన్షన్ చేస్తానని చెప్పి రేపు చేయబోతా ఉన్నావు 3,000 5 ఏళ్ల తర్వాత. మోసం కాదా ఇది? దగా కాదా? వంచన కాదా? విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పావు, 64,000 కోట్ల విద్యుత్ భారాన్ని ఇవాళ దశల వారీగా 6 సార్లు పెంచి ప్రజల